కాలు దువ్వకూడదని నవాజ్ షరీఫ్ సలహా ఇచ్చారు. దౌత్య మార్గంలోనే శాంతి కోసం ప్రయత్నించాలని నవాజ్ షరీఫ్ సూచించారు. పాక్ దూకుడుగా వెళ్లడానికి నవాజ్ షరీఫ్ విముఖత కనబరిచినట్టుగా పాక్ మీడియా తెలిపింది. నేషనల్ సెక్యూరిటీ కమిటీ నిర్ణయాలను తమ పార్టీ PMLN అధ్యక్షుడు నవాజ్ షరీఫ్కి వివరించారు ప్రధాని షహబాజ్. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వ తీరును నవాజ్ షరీఫ్ తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిణామాలపై నవాజ్కు వివరించారు. పాక్ ప్రభుత్వ దూకుడు వైఖరి సరికాదు అన్నారు నవాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ సూచనలతోటి షహబాజ్ దారికొస్తారా అన్నది అసలు పాయింట్. పాక్ ప్రధానికి వాళ్ళ సోదరుడు ఏదో సలహా ఇచ్చాడంట. ఆల్రెడీ ఏం చెయ్యకూడదో ఎక్కడ మొదలెట్టకూడదో ఆడు మొదలెట్టేశాడు. దానికి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మోడీ గారు ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎండ్ అవుతుందో తెలీదు. అన్నిటికీ రెడీగా ఉండండి పైకి వెళ్ళడానికి. భారత్ మాతాకి జై, జై హింద్.